దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈ దినం మీ మధ్యకు రావటానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ దినాలలో మరి ఈ లెంట్ డేస్ జరుగుతూ ఉన్నాయి. మరి నిన్నటి దినాన్ని గుడ్ ఫ్రైడే జరుపుకున్నారు. మరి ఎంతోమంది మరి జరుపుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి రేపు ఆదివారము మరి ఈస్టర్. దాన్ని పురస్కరించుకొని కొన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి వచనాలు మీతో కలిసి ధ్యానించాలని, కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ యొక్క మూడో దినాన్ని అనగా ఆదివారం నాడు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచుట, దానినే పునరుత్థాన దినము. యేసు ప్రభువారు తను మరి బహుగా హింసింపబడి మరి చంపబడిన తర్వాత మూడో దినాన లేచుట అగత్యము అని మనం చదువుకున్నాం. కాబట్టి అది ఇన్ఎవిటబుల్, తప్పనిసరిగా ఆయన జరిగి తీరుతుంది అని అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియులారా, మూడో దినాన తప్పకుండా ఆయన లేస్తాను అని తన శిష్యులకు ముందుగానే ఆయన చెప్పాడు, ఒక ప్రవచనం లాగా. అంతేకాకుండా మరొక రెఫరెన్స్ మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:40లో ఒక మాట చెప్తూ ఉన్నాడు. మోషే అరణ్యంలో ఆ యొక్క సర్పాన్ని ఎలాగ ఎత్తాడో అలాగా ఈ మనుష్య కుమారుడు ఎత్తబడితేనే గాని ఎత్తబడవలసి ఉన్నది, ఎత్తబడకపోతే మనకి రక్షణ లేదు అని ఆయన తాటుగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళారా, మరొక మాట కూడా ఆయన చెప్పారు. మరొక రెఫరెన్స్ ఏంటంటే యోహాను సువార్త 2:18-19 వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే, ఈ మందిరము పడగొట్టి 3 దినాలలో లేపెదను అని చెప్తూ ఉన్నాడు. అంటే అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఆత్మను గురించి, ఆయన యొక్క మరణాన్ని గురించి, ఆయన యొక్క పునరుత్థానాన్ని గురించి ఆ మాటలు చెప్పినట్లుగా వారు గ్రహించలేకపోయారు. కాబట్టి ప్రియులారా, గమనించవలసింది ఏంటంటే, ఇలాగా కొన్ని రిఫరెన్సెస్ ఆయన మనకి ఇచ్చారు. అలాగే యోహాను సువార్త మరి మత్తయి సువార్త 2:40లో చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట చెప్పారు. ఏమనంటే, మూడో దినాన నేను తిరిగి తప్పకుండా లేవటం అగత్యమని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక ఉపమానాన్ని శాస్త్రులు పరిచయాలు అడుగుతారు. ఏదైనా ఒక ఉపమానం చూపించమంటే, నేను మహత్కార్యాలు చూపించమని అడిగితే మరి వారితో అంటాడు కదా, యోనా యొక్క ఆ యొక్క ఉపమానం తప్ప మరి ఏది కూడా అని చెప్తూ ఒక మాట అంటాడు. యోన చేప కడుపులో, త్రిమింగలం కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉండినట్లుగా ఈ మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు కూడా భూగర్భములో ఉండక తప్పదు అని క్లియర్‌గా ఆయన తేటగా చెప్పినట్లుగా మనం ఆ రెఫరెన్స్‌లో కూడా చూస్తున్నాం. తర్వాత మనం చూసినట్లయితే ఆయన తిరిగి మూడో రోజున లేస్తాను అని చెప్పడానికి ఆధారంగా హెబ్రీ పత్రిక 2:14లో చూసినట్లయితే, నా పిల్లలు రక్తమాంసములు గలవారు గనుక తాను కూడా రక్తమాంసముల్లో పాలివానిగా వచ్చి మరణము కొరకు భయపడుతున్న నా ప్రియ బిడ్డలు రక్తమాంసములు గలవారు మరణానికి భయపడుతున్నారు, మరణ బలము గలవానికి భయపడుతూ ఉన్నారు. ఈ యొక్క మరణ బలము గలవానిని ఓడించి వారిని విడుదల చేయటానికి, వారికి విజయాన్ని అనుగ్రహించడం కొరకు ఆయన వచ్చినట్లుగా మనం హెబ్రీ పత్రిక 2:14-15 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం కదండి. ఇలాగా కొన్ని ఆయన రెఫరెన్సెస్ ఇచ్చి ఆయన ఏమన్నారు, తప్పకుండా నేను లేస్తానని చెప్పారు. అలాగే మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కూడా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో
వారితో శాస్త్రులు పరిచయులతో మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అన్నాడు. లేపబడెను, లేపుతాడు కాదండి, లేపబడెను. ఆయన లేచాడు. ఆయన మూడో దినాన్ని తిరిగి లేచాడు. ఘంటాపదంగా మరి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ప్రియులారా, ఆయన ఇలాగ శ్రమ పడవలసి ఉన్నదని, ఆయన మరి 3 దినాలు భూగర్భంలో ఉండవలసి ఉంటుందని యోనా మాదిరిగా చెప్తూ ఈ యొక్క మందిరం మరి పడగొట్టి 3 దినాలలో లేపుదనని చెప్పడం, ఈ మాటలన్నీ కూడా మూడో దినాన్ని గురించి తెలియజేస్తున్నాయి. ఆ మూడో దినం పునరుత్థాన దినము. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దినం. చనిపోయిన వారు తిరిగి లేస్తారు అని పునరుత్థాన ప్రథమ ఫలముగా ఆయన లేచారంట. చక్కటి శుభవార్త ఏంటంటే చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేస్తారు అంటే పునరుత్థానాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఇక్కడ గొప్ప సత్యం ఏంటంటే పునరుత్థానం అంటే చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి లేస్తారు. పునరుత్థానం వేరు, పునర్జన్మ వేరు. పునర్జన్మ అంటే చనిపోయి మళ్ళా ఏదో పక్షి పుట్టడమో, జంతువై పుట్టడమో, లేదంటే ఎవరొక క్రూరంగా పుట్టడమో రకరకాలుగా మరి ఉంటాయి. దాన్ని పునర్జన్మ అంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒక దినాన లేస్తారు అని తెలియజేస్తుంది. కాబట్టి ఒక పునరుత్థానం అనేది ఉంది అని ఒక గొప్ప నమ్మకము, నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇది చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే తప్పకుండా మనం లేస్తాం. చనిపోయిన మళ్ళా లేస్తాం. అందుకే అంటాడు కదా యోహాను సువార్త 11వ అధ్యాయంలో, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా నా యందు విశ్వాసం ఉంచినవాడు మరన్నటికీ చనిపోడు అని చెప్తూ ఉన్నాడు. ఎంత చక్కటి వాగ్దానాలు, ఎంత చక్కటి మాటలు మనకి దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనకి ఎక్కడ లేని ధైర్యం రావాలి కదండి. మరణం గురించి మనం భయపడాల్సిన పని లేదు. కాబట్టి నేను ఇక్కడ అందుకే అంటున్నాడు కదా, మరణ భయము గలవారిని విడిపించుటకు, మరణ బలము గల వ్యక్తిని ఓడించుటకు ఆయన వచ్చాడు. కాబట్టి ప్రియులారా, చనిపోయిన మనం ఒక దినాన్ని లేస్తాము అనేది తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇది చాలా గొప్ప మరి నిరీక్షణ చూపిస్తుంది, గొప్ప ఆశను పుట్టిస్తోంది. కాబట్టి ప్రియులారా, ఆయన లేచినట్లుగా ఒక దినాన్ని మనం కూడా లేస్తాము అని గొప్ప. ఆయన తన్ను తాను రుజువు చేసుకున్నాడు. అనేకులకు తన్ను తాను ఒక సజీవునిగా కనపరుచుకున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. చనిపోయినోళ్ళు మన మధ్యకి వచ్చి ఎవరైనా మాట్లాడితే మనం ఉండగలమా? పారిపోతాం, పరుగులు తీస్తాం, అమ్మో భూతం అనుకుంటాం కదండి. అటువంటిది యేసు ప్రభువారు చనిపోయి మూడో దినాన తిరిగి లేచి మగ్దలేని మరియకు కనపడ్డాడు. ఆమె నమ్మింది, భయపడలే. గొప్ప సంగతి. అంతేకాదు తన మొట్టమొదటికి వెళ్ళి శిష్యులకు తెలియజెప్పింది. ఎంత గొప్ప సంగతి అండి. అది మొట్టమొదటిది మనం చూస్తున్నాం. వీళ్ళారా అలాగా ఆయన అనేక పర్యాయములు మరి ప్రజలకు కనబడి తన యొక్క మరి పునరుత్థానుడుగాను, సజీవునిగా తను తాను కనపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, అలాగే మత్తయి సువార్త 28:9-10లో చూసినట్లయితే అక్కడ మరి ఆ సమాధి దగ్గరికి వచ్చిన మగ్దలేని మరియతోటి వేరొక మరియ అన్నారు. వారు వస్తూ ఉంటుండగా వారికి కూడా కనబడినట్లుగా మనం చూస్తున్నాం. అది రెండవది. తర్వాత మూడోది మనం చూసినట్లయితే లూకా సువార్త 24:34లో చూసినట్లయితే సీమోను పేతురుకు ఆయన కనబడినట్లుగా మరి అక్కడ విన్నారు. కాబట్టి ప్రియులారా, చక్కటి మాట, సీమోను పేతురుకి కనబడ్డాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా,
ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? అని 3 సార్లు అడిగినట్లుగా మనం చూస్తున్నాం. నా గొర్రెలను మేపుము, కాయుము, మేపుము, కాయుమని ఆయన చెప్పినట్లుగా చూస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు. ఆయన సజీవుడుగా ఆయన చనిపోయాడండి. తిరిగి లేచాడు. సజీవుడిగా తన్ను తాను కనపరుచుకున్నాడండి. ఎందుకు? ఆయన దేవుడినని, మరణాన్ని జయించిన వ్యక్తినని, జై జయశాలి ఆయన అని తెలియజేస్తూ, మరణపు ముల్లు విరిచాను భయపడకండి. రేపొద్దున మీరు చనిపోయినా మీరు నాతో పాటు నేనెలాగైతే లేచానో మీరు కూడా అలా లేస్తారు. పరలోకానికి వ్ వస్తారు అని చెప్తూ ఎఫెసీ పత్రిక 2 అధ్యాయంలో చూచినట్లయితే ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టెను అంటాడు. బెట్టెను ఇట్ ఈస్ పర్ఫెక్ట్ పాస్ట్ టెన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. కదండీ! ఆ! కాబట్టి ప్రియులారా మరణం గురించి భయపడొద్దు. ఇదిగో మరణాన్ని నేను జయించాను. మీరు కూడా రేపొద్దున్న లేస్తారు. నా యందు విశ్వాసం ఉంచి ఆ! నన్ను నమ్మి, నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి, నాకు సాక్షిగా మీరు కూడా ఒక దినాన లేస్తారని అక్కడ చక్కగా చెప్తూ ఉన్నాడు కదండీ! నాలుగోదిగా చూసినట్లయితే లూకా సువార్త 24 అధ్యాయంలోనే 14 వచనం మొదట చూసినట్లయితే అక్కడ ఎమ్మై మార్గాన వెళ్తున్న ఆ యొక్క శిష్యుల్లో ఇద్దరికి ఆయన దర్శించి వారితో పాటు నడిచి వారి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారు. పొద్దుపోతుందయ్యా ఎక్కడికి వెళ్తావు? ఆళ్ళు గుర్తుపట్టలేదు యేసుప్రభుని. వారితోనే నడుస్తున్నారు. వారు శిష్యులై ఉన్నారు. ఆ! వారిలో ఇద్దరు అని అన్నాడు. అంటే వారిలో అంటే ఎవరు అనుకోవాలా? ఆ యొక్క శిష్యులు అనుకోవాలా. 12 మంది శిష్యులు. సో, ఆయనతో కలిసి జీవించారు. ఆయనతో కలిసి తిన్నారు. ఆయన చేసిన అద్భుతాలు చూసారు. అన్నీ చేసారు. దే కుడ్ నాట్ ఏబుల్ టు ఆ! రికగ్నైజ్ హిమ్. సీ వాట్ ఎ సాడ్ ఇట్ ఈస్. కాబట్టి ప్రియులారా ఆయన వచ్చిన తర్వాత వాళ్ళేమనుకుంటున్నారు? ఎవరో మామూలు మనిషిగా అనుకున్నారు. అలాగే మగ్దలేని మరియ కూడా తోటమాలి అనుకున్నది. ఏ ఆయన ఆయా రూపాలు ప్రజలకు కనబడి తన్ను తాను కనపరుచున్నట్లుగా రుజువు చేసుకున్నాడు. హిస్ రిజరెక్షన్ ఈజ్ ట్రూ ఎవిడెన్స్ అన్నమాట. కాబట్టి అనిపించుకొని వారితో పాటు వెళ్ళినప్పుడు ఆ రొట్టె విరిచినప్పుడు వారు మనోనేత్రాలు తెరవబడ్డాయి. వెంటనే వారు గ్రహించారు. ఈయన ఎవరో కాదు. ఈయన మన ప్రభువు, మన రక్షకుడని గుర్తించారు. వెంటనే ఆయన అదృశ్యమాయెను అని. అదృశ్య స్వరూపుడు ఆయన. ఎంత గొప్ప దేవుడండి. తర్వాత మనం ఇంకొక మాట మనం చూద్దాం ప్రియులారా. శిష్యులందరూ కూర్చొని గదిలో ఉన్నప్పుడు ఆయన వారి మధ్యలోకొచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? సమాధానము కలిగుండుడి, భయపడకుడి అని చెప్తూ వారు నమ్మకపోతే ఆ చేతులయి చూపించి వాళ్ళని నమ్మించాడు. అప్పుడు తోమా లేడు. తోమా మళ్ళా అదే 20 అధ్యాయంలో మనం చూసినట్లయితే 26 వచనంలో మరొక వారం తర్వాత తోమా వారితో ఉన్నప్పుడు వారికి కనిపించడమే కాదు, తోమా రా నా చేతులు నా గాయంలో చెయ్యి పెట్టు. భూతానికి చేతులు ఉండవుగా. చూసి నమ్ము. ఆయన నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పి. గొప్ప మాటండి. మనం చూసామా? చూడలేదు. ఈవెన్ దెన్ వి ఆర్ బిలీవింగ్. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం అందరం ధన్యులమే చెప్పండి. మన విశ్వాసం గొప్పదే. కాబట్టి అటువంటి తోమ మన యొక్క మద్రాసుకొచ్చి ఆయన సువార్త చేసి చాలా గొప్ప కార్యాలు చేశాడాయన. కదండీ! ఆ కేరళ ప్రాంతంలో ఆ నదీ తీరాన మరి కొంతమంది నీ దేవుడు నిజమైన దేవుడంటే నీళ్ళు కింద పడకుండా ఉండాలంటే ఆ నీళ్ళు పైకి ఏసినప్పుడు మధ్యలోనే ఉండిపోయాయి. అది చూసి కొంతమంది దేవుడిని నమ్ముకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి మద్రాసులో ఆహ్, మౌంట్ టోమా దగ్గర మనం ఆయన, ఆయన హతసాక్షి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా మరి అటువంటి తోమాకి కనబడ్డాడు రెండోసారి. కాబట్టి అక్కడికి రెండోసారి కనబడి 6 విషయాలు మనం చెప్పుకున్నాం. మొదటిదేమో మగ్దలేని మరియ, 2 మార్గమున పోతున్న స్త్రీలు, 3 తర్వాత సీమోను పేతురుకి కనబడినట్లుగా మనం విన్నాము. తర్వాత నాలుగోది మనం చూసినట్లయితే అమ్మాయి మార్గాన వెళ్తున్న ఇద్దరు శిష్యులకి ఆయన కనబడినట్లుగా చూసాము. తర్వాత 20 అధ్యాయము 19, 20 వచనాల్లో మనం చూసినట్లయితే
తోమా లేనప్పుడు వారికి కలిసాడు. తర్వాత ఆరోదిగా చూసినట్లయితే తోమా ఉన్నప్పుడు వారికి కనపరుచుకున్నాడు. ఇలా తర్వాత ఏడోదిగా చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే 500 మందికి ఆయన కనబడినట్లుగా చూస్తున్నాడు. సో ఆయన ఒక ప్రూఫ్ అన్నమాట. అంతమందికి ఆయన కనబడ్డాడు. నేను సశరీరుడిగా నేను లేచి ఉన్నాను. చూడండి అని ఆయనకి చూపించాడన్నమాట. కన్ఫర్మింగ్ దట్. Whatever he prophesies that he is confirming it. ఆ లేఖనాలు నెరో ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ది ప్రాఫెసీస్. ఆయన మనకి పౌలు చెప్తున్నాడు 1 కొరింథీ పత్రిక 15:3లో ఆ మాటలు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అలాగే 1 కొరింథీ పత్రిక 15:7లో అంటాడు, యాకోబు కూడా కనబడ్డాడు అంటాడు. అది 8వదిగా మనం చూద్దాం. తర్వాత 9వదిగా చూచినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము 6-9 వచనాలు చూచినట్లయితే, గలిలయ సముద్ర తీరాన వారికి కలిసి వారు చేపలు అంతా రాత్రంతా శ్రమపడినా ఒక్క చేప పడలేదు. వారు ఒడ్డుకొచ్చిన తర్వాత చక్కగా రొట్టె మరి చేపలు వారి యొక్క కడుపు నింపినట్లుగా, ఆకలి తీర్చినట్లుగా చూస్తాం. ఎంత గొప్ప దేవుడు. మరొక మాట చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 24, 41, 43 వచనాల్లో చూసినట్లయితే వాళ్ళేమనుకున్నారంటే భూతం అనుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఆయనతో తిన్నారు, తాగారు, ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఇన్ని చేశారు. కానీ గుర్తుపట్టలేకపోతున్నారు. చూసారా అండి? అక్కడ 24, 41, 43 భూతం అనుకుంటే అప్పుడు అన్నాడు, మీరు అంటే జనరల్‌గా ఏమనుకుంటారు, చనిపోయిన వ్యక్తి తిరిగి లేచి వచ్చాడంటే ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. ఎందుకంటే అది అసాధ్యం. అది సాధ్యం కానిది ఆయన అసాధ్యం చేశాడు. అంతేకాదు అది నిరూపించుకుంటూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి కనబడి కూడా. ఆయన సజీవుడు. నేటికి ఆయన సజీవుడే. ఎవరైనా శరీరాన్ని చంపుతారు గానీ, ఆత్మను చంపలేరుగా. అదే చెప్తూ ఉన్నాడు. శిష్యులు మొట్టమొదటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ఈ శరీరాన్ని చంపినోళ్ళ కోసం భయపడొద్దండి అంటూ ఉన్నాడు. నీ యొక్క ఆత్మను నరకానికి నడిపించే వారికి భయపడండి అన్నాడు. కదండి! వాస్తవం అది. ఏదో శరీరాన్ని చూసి ఇదైపోతాం. శరీరం ఏమాత్రం చిన్నదైనా ఇదైపోతాం. అందుకే ఒకాయన అంటాడు, కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలు ఎంత పెంచినా మట్టికేనన్నా అన్నాడు. కండలను ప్రేమింతువేమన్నా ఈ మట్టి కండలు నువ్వు ఎక్సర్సైజ్ చేసి సిక్స్ ప్యాక్ చెయ్యు, లేదా ఎన్ని చెయ్యు, ఎన్ని సెంట్లు పూయు, ఎన్ని రంగులు పూసుకో, ఏదో ఒక దినాన మట్టిలో కలిసిపోవలసిందే. కాబట్టి ప్రియులారా, అక్కడ ఆయన ఏమంటున్నాడు చూడండి. అక్కడ భూతం అనుకున్నప్పుడు అయ్యలారా, భూతానికి ఉన్నట్లుగా ఈ కాళ్ళు, చేతులు ఉండవయ్యా. చూడండి, ఇంకా మీకు అనుమానమా? నిజమే, అసాధ్యమే చనిపోయినోళ్ళు బ్రతకడం. కాబట్టి మీరు భయపడుతున్నారు. కానీ మీరు భయపడొద్దు. నేను యేసు ప్రభువునని మీరు తెలుసుకోవాలంటే, మీరు ధైర్యం కలగాలంటే, నమ్మకం కలగాలంటే, మీరు నమ్మి నన్ను అనుసరించాలంటే, మీకు ఒక ప్రూఫ్‌గా మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి, నేను తిని చూపిస్తా అన్నాడు. అప్పుడు కాల్చిన చేపను వారికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు అది తిన్నాడాయన. తిని అప్పుడు వారు కళ్ళు తెరిచిపడ్డాయి. అరే! దెయ్యమైన, భూతమైన తిన్నాను. కానీ యేసుప్రభు వారు తిని చూపించాడాయన. నేను సజీవుడిని తిని చూపించాడు. కాబట్టి ప్రియులారా, నేను విమర్శించట్లేదు. మనం జరిగిన కళ్ళ ముందు చూస్తున్నాం గనుక చెప్తున్నాం. కాబట్టి ఆయన సజీవుడిగా ఆయన తిని చూపించాడు. వాళ్ళు నమ్మారు. ఎంత గొప్ప మాట చూడండి. భూతం అయితే తింటదా? తినదు. కాబట్టి ప్రియులారా, చక్కటి మాట మనం నమ్మవలసిందే. 11వదిగా చూసినట్లయితే అపోస్తుల కార్యం 1:9 శిష్యులు చూస్తుంటుండగా మేఘములపై ఆయన పరలోకానికి వెళ్ళాడట. 40 డేస్ వాళ్ళతో ఉండి దేవుని రాజ్యాన్ని గురించి వారికి బోధిస్తూ ఉన్నాడు, రుజువులు చూపిస్తూ.
40 దినాలు అయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎలాగంటే ఆయన మేఘములపై ఆయన వెళ్ళిపోయాడు. చూసారా అండి? ఎంత గొప్ప దేవుడండి. అందరూ చూస్తున్నారు. మన లూకాసు వార్తలో చివరి అధ్యాయంలో 24, 50 అనుకుంటాను. అది చూసినట్లయితే ఆయన మేఘరూరుడై వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు 40 దినాలు ఉండి వారికి మరి దేవుని రాజ్యాన్ని గురించి కొన్ని ఎవిడెన్సెస్ ఆయన చూపించి విశ్వాసం కలిగేటట్టు, నమ్మకం కలిగేటట్లు వాళ్ళకి మరి బోధ చేస్తున్నట్లుగా అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూద్దాం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను అన్నాడు. ఫుట్‌నోట్‌లో ఏమన్నాడు? రుజువులను చూపిస్తూ అన్నాడు. ఏ చూపి వారిని తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. సీ పదే పదే ఆయన నేను సజీవునిగా కనపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ చేప తిని మరి సజీవునిగా కనపరుచుకున్నట్లుగా, అదిగో ఆ చేతులను వారు తాకి సజీవునిగా చూస్తూ ఉన్నాం. ఆయన సజీవుడు. ఆయన నిత్యము సజీవుడే. ఆయన మాట్లాడే దేవుడు. జీవము కలిగిన దేవుడండి బాబు. ఆ! ఇంక మీరు వింటారా? చూడండి. అక్కడ 40 దినాలు దేవుని రాజ్య సువార్త చెప్తూ రాజ్యాన్ని గురించి అనేక మరి రుజువులు కూడా వారికి చూపించారు. కాబట్టే వాళ్ళల్లో గొప్ప విశ్వాసం బయలుదేరింది. గొప్ప 40 దినాలు గొప్ప టీచింగ్స్ ఇచ్చి, దేవుని రాజ్యాన్ని గురించి టీచింగ్స్ ఇచ్చి, వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచి, కాబట్టే వారు హతసాక్షులవ్వటానికి కూడా వెనుదీయలేదండి. దట్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ వాస్ రైజన్. ఆయన లేచి ఉన్నాడు కాబట్టి మనకు ఆ విశ్వాసం ఉంది. ఆ యొక్క నమ్మకం ఉంది. కాబట్టి ప్రాణాలకైనా తగ్గించి వారు సువార్త చేయటానికి ముందుకు సాగిపోయారండి. ఇది సాగిపోయేదే గాని ఆగిపోయేదంత మాత్రం కాదు. ఎంతమంది ఆపాలని చూసినా ఆగేది గాదండి. ఇది కొనసాగేదే. ఆయన గొప్ప రాజు ఆయన. రాజులకు రాజు ఆయన. ఆయన రాజ్యము శాశ్వతమైనదంటాడు. అదే మీ దానియేలు గ్రంథంలో అంటాడు కదా! ఆ నెబుకద్నెజరు. ఏ ఆయన ఆకాశం నుంచి భూమిని ఆయన రాజై ఉన్నాడు. దేవుడై ఉన్నాడు. మరొక మాట మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ప్రియులారా. అపోస్తుల కార్యం 9, 4, 5లో చూసినట్లయితే గొప్ప మాట అండి ఇది. ఇంకా శ్రేష్టమైన మాట. ఏంటంటే దమస్కు మార్గాన ఏ సౌలైతే క్రైస్తవుల్ని హింసించాలని చూసాడో, క్రైస్తవుల్ని బాధపరిచాడో, జైల్లో వేశాడో, ఎంత శ్రమలు పెట్టాడో అదే సౌలుని దేవుడు పట్టుకున్నాడండి. పట్టుకొని దమస్కు మార్గాన సౌలా సౌలా నన్నేల నీవు హింసించుచున్నావు. అరే! ఆ వెలుగు చూడలేకపోయాడు. కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన ప్రభువు ఆయన దర్శనమివ్వగానే చూడలేక నేలన పడిపోయాడు. కళ్ళు మిరుమిట్లు గమ్మాయి. పొరలు గమ్మాయి. చూడలేకపోయాడు. ఆకాశములో నుంచి నువ్వెవరు? నువ్వెవడు అని అడుగుతాడు. అంటే నీవు హింసిస్తున్న యేసుని అన్నాడు. సీ వాట్ ఎ వండర్‌ఫుల్ స్టేట్‌మెంట్ ఇట్ వాస్ గివెన్. ఏంటంటే ఆకాశములో నుంచి నీవు హింసించుచున్న యేసుని అంటున్నాడు. అంటే తన ప్రజలందరూ కూడా ఆయనే. ద హోల్ బాడీ ఈజ్ ఎ యూనివర్సల్ చర్చ్. సార్వత్రిక సంఘం. ఆ సంఘానికి శిరస్సు ఆయన. నువ్వు చేస్తున్నది, నువ్వు నన్ను హింసిస్తూ ఉన్నావు. మునికొనలకు ఎదురు తిరుగుతావా సౌలా? ఎప్పుడైతే ఆయన మరి కనబడ్డాడో, దెబ్బకి మరి కళ్ళు పచ్చగా అంటుకున్నాయి. తన జీవితమే మారిపోయింది. తన బ్రతుకే మారిపోయింది. అననయ్య వెళ్ళు ఆయనకి ప్రార్థన చెయ్యు అంటే, అయ్యో! అయ్యో! ఆయన దగ్గరికి వెళ్ళటమా? అయ్యో! ఎంతో క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు. బాధ పెడుతూ ఉన్నాడు. చెరసాల్లో వేస్తున్నాడండి. అయ్యో! ఇన్ని బాధలు పెడుతున్నాడు. నువ్వు బాధపడుతున్నావేమో. ఆయన ఎన్ని శ్రమలు పడాలో, ఎంత బాధలు పడ్డాలో, రాజుల మధ్య కూడా ఎలా పంపించాలో నేను
చూపిస్తానయ్యా, నువ్వు భయపడకు ఎళ్ళు అంటున్నాడు. ఈ దినాన మనల్ని ఎన్ని హింసలు పెట్టినా వన్ డే గాడ్ విల్ టేక్ యాక్షన్ అపాన్ దోస్ పీపుల్. దేవుడికి అప్పగిద్దామండి. దేవుడు ఏమంటున్నాడు? పగ తీర్చుకుంటే నీ వంతు కాదు. నాకు వదిలేయండి అంటున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఆ మాటలు మనకుంటాయి. ఒక్కసారి చదువుదామండి. చాలా ఆదరణకరంగా ఉంటాయి. 19వ వచనంలో అంటాడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. ఎవరికండి? దేవుని యొక్క ఉగ్రతకు టు ద వ్రాత్ ఆఫ్ గాడ్ అంటాడు. ఏ? చోటియ్యుడి. పగ తీర్చుట నా పని. ఎవరి పని అది? ఆయన పని. మనకెందుకు? మనం ఏం చేస్తే మన మట్టి అంటుకోకుండా ఆయన చేస్తానంటున్నాడు. నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికగొంటే దాహం నిక్కుము. అలాగ చేయుట వలన అతని తల మీద నిప్పుల కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపక మేలు చేసి కీడును జయించుము అన్నాడు. మేలు చేసి కీడును జయించుము. క్రైస్తవులను మనం మేలు చేయటమే, కీడు చేయటం మనంత కాదు. ఏదైనా చేయాలంటే ఆయనకి అప్పగించుకోవడమే. మనం ప్రార్థన చేయడం మాత్రమేనండి. ప్రార్థన పవర్ఫుల్ అండి. పౌలు శీలలు ప్రార్థన చేస్తే చెరసాల బద్దలైపోయిందండి. మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలైపోయిందండి. దేవునికి అసాధ్యమైనది ఏముందండి? ప్రార్థన ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే పవర్ఫుల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్రేయర్. సో, ప్రార్థన మనకు ముఖ్యం. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మంచి శక్తిని కలిగి ఉంటారు. అది సంఘటితముగా కూడి ప్రార్థన చేస్తే ఇంకా గొప్ప కార్యాలు జరుగుతాయి. అంటే క్రైస్తవులందరూ కూడా సమకూడి ఆ! ఎవరు జాన్ మార్క్ ఇంట్లో ప్రార్థన చేస్తే దేవదూత దిగొచ్చిందండి. ఆ చెరసాల్లో ఉన్న పేతురుని ఆ! విడిపించిందండి. ఆ సైనికులు ఆ! ఆ యొక్క ఇది ఆహ్, ఆహ్, ఆ యొక్క సంకెళ్ళు, ఇనప సంకెళ్ళు ఏమి చేయలేకపోయాయి. సో, ప్రేయర్ ఈజ్ సో పవర్‌ఫుల్ అండి. అందుకే దేవుడు చెప్తూ ఉన్నారు కదా! పగ తీర్చుకొనుట ఆ! ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని. నేను ప్రతిఫలమునిత్తును నా అని ప్రభువు సెలవిచ్చుచున్నాడని వ్రాయబడి ఉన్నది అన్నాడు. వాట్ ఎ వండర్‌ఫుల్ స్టేట్‌మెంట్. సౌలు పౌలుగా మారాడు. కదండీ! అంతకు మునుపు ఎన్ని హింసలు పెట్టాడో, ఎంత బాధ పెట్టాడో క్రైస్తవుల్ని. కాబట్టి ఈ దినాల్లో కూడా జరుగుతోంది. కానీ ఎక్కడైనా క్రైస్తవులకి హింసలు తప్పవండి. కాబట్టి హింసలొచ్చినప్పుడు నిరుత్సాహపడక, అధైర్యపడకుండా, నీరు గారిపోకుండా, వెనుకంజ వేయకుండా, ప్రభువు కొరకు ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధపడి, ఆయన పని ముందుకు కొనసాగించడానికి మనం ముందుకు వెళ్దామండి. శరీరాన్ని చంపినోళ్ళ కొరకు మనం బాధపడొద్దండి. మనకు ఆత్మ వారి శరీరాన్ని చంపితే వాడు నరకానికెళ్తాడు. చంపబడినవాడు పరలోకానికెళ్తాడండి. ఈ సత్యం మీరు గ్రహించారా? చంపబడినవాడు పరలోకానికెళ్తాడు. చంపినవాడు ఎక్కడికెళ్తాడు? నరకానికి పోతాడు. అంతే గదా! ద వేజ్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అంటాడు. నరకానికి పోతాడు. కాబట్టి భయపడవలసిన పని లేదండి. ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రమోషన్ టు అస్. మన పరలోకానికెళ్ళడం మనకు మనం ఎళ్ళాంగా. అలాగని మనం గొడవలు గాని, కావాలని గాని ఆ పరిస్థితిని తెచ్చుకోకూడదు. అనుకోకుండా సడెన్‌గా పడిందంటే దట్ ఈస్ వి కెనాట్ ఎస్కేప్ సర్టెన్ థింగ్స్ అని. సో, మనం ఆయన ఆధీనంలో ఉండి, ఆయన చెప్పు చేతల్లో ఉండి, ఆయన వాక్యానుసారంగా జీవిస్తే మనకేమీ అవ్వదండి. లేదంటే ఆకాశం నుంచి ఆయన మాట్లాడతాడండి. ఆకాశం నుంచి ఆయన మాట్లాడతాడు. ఆయన స్వరం విన్నాడు. ఆయన చూడలేకపోయాడు. ఆయన చనిపోయి కొంతకాలం అయిన తర్వాత ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడంటే ఆయన సజీవుడా కాదా? ఆయన సజీవుడు. మనం కూడా రేపొద్దున లేపబడతాం. ఒక్క తార్కాణం ఏంటంటే మోషే
ఏలియాలు ఆ రూపాంతర కొండ మీద కనబడ్డారుగా. అంతకన్నా మనకు కావాల్సింది ఏముందండి? కాబట్టి ప్రియులారా మోషే చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. మరి రూపాంతర కొండ మీద కనబడలేదా? కాబట్టి ఈ యొక్క పునరుత్థానం అనేది చాలా శ్రేష్టమైనది. విశ్వాసులకు మంచి బలాన్ని చేకూర్చేది. విశ్వాసాన్ని ఇంకా మెరుగుపరిచేది. నిరీక్షణను ఇంకా మనల్ని పదును పెట్టేది గాబట్టి భయపడాల్సిన పని లేదు. సౌలా సౌలా అంటున్నాడు కదా! నన్నేల నువ్వు హింసించుచున్నావు. అరె! నిన్నెక్కడ హింసిస్తా? ద యూనివర్సల్ చర్చ్. క్రైస్తవులందరూ ప్రపంచమంతా ఉన్న చర్చ్ అంతా. క్రైస్తవులందరూ కూడా క్రీస్తు శరీరమే. నువ్వెవరినేమన్నా ఆయనకి తగులుద్ది. అవునా కాదా? అంతే కదండీ! నువ్వు హింసించుచున్న యేసుని అని చెప్తూ ఉన్నాడు. ద యూనివర్సల్ చర్చ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్. కాబట్టి ప్రియులారా గమనించండి. సో, చాలా చక్కటి మాటలు ఇంకా ఉన్నాయి. ప్రియులారా సమయం లేదు గనుక నేను త్వరగా ముగిస్తున్నాను. నిజమే మనం ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన ఏమేమైతే ముందుగా చెప్పాడో అవన్నీ కూడా ఆయన జీవితంలో జరిగాయి. మూడో దినాన లేస్తానన్నాడు. లేచాడు. ఆ! మరి ఆ దేవాలయం పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నాడు. అలాగే ఆయన లేచాడు. మరి చేప ఆ గర్భంలో యోనా ఉన్నట్లుగా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండవలసిందన్నాడు. అలాగే ఉన్నాడు. మూడో దినాన తిరిగి లేచాడు. కాబట్టి ద డే ఈజ్ ఆస్పియస్ డే. సో, ద డే ఈజ్ వెరీ ఆస్పియస్ డే. కాబట్టి ఈ యొక్క ఈస్టర్ జరుపుకుంటున్న బిడ్డలు ఇది తెలియజేయాలని మనవి. అయితే నా యొక్క మనవి ఏంటంటే, అది సంవత్సరానికని కాదండి. ప్రతి ఆదివారము ఆయనే చెప్పాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నాడు. వీటిని తిన్నవాడు నిత్య జీవం కలిగి ఉంటాడని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆయన శరీరాన్ని, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైన ఆ కమ్యూనియన్, ఆ యొక్క బల్ల ఆరాధనలో అదే మనకి ఎంతో విలువైనది. ప్రతి ఆదివారము కూడా మనం ఈస్టర్‌గా భావించి నువ్వు జీవించినట్లయితే అది దేవునికి మహిమ తెస్తది. ఏదో సంవత్సరానికి ఒక్కసారని కాదమ్మా. దయచేసి నేను ఇలాగ అంటున్నానని బాధపడకండి. సత్యమే చెప్తూ ఉన్నా. లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మన అపోస్తలులు మరి అపోస్తల కార్యం 27లో మనం ఆదివారంన వారు రొట్టె విరుస్తున్నారు. ఆదివారం అంటే ఆది ప్లస్ వారము. అంటే వారంలో మొదటి దినము దేవుని సన్నిధిలో గడుపుట ఎంతో దీవెనకరమండి. మేలుకరం కాబట్టి. ప్రతి ఆదివారము మనకి ఈస్టరే. ఏదో సంవత్సరానికి ఒకసారి కాదండి. ఏదో మొక్కుబడిగా, ఏదో ఆచారంగా, అలవాటుగా. అందుకే దేవుడు చెప్తూనే ఉన్నాడు మత్తయి సువార్త 15:9 అంటున్నాడు. ఆ! ఆ! మనుష్యులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని వారు బోధించుచున్నారు. వారి హృదయము నాకు దూరముగా ఉందంటాడు. మనుష్యులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని చెబుతూ ఉన్నారు. వాక్యానుసారంగా నడుచుకోవటం ఎంతైనా మంచిదే. అది ఆచారం, అలవాటు కాదండి. ఆ! కాబట్టి ప్రియులారా ట్రెడిషన్ కంటే స్పిరిచ్యువాలిటీ చాలా ఇంపార్టెంట్. ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దండి. కాబట్టి ప్రియులారా సమయం అవుతుంది గనుక నేను ముగిస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన ఫస్ట్ ఫుల్‌ఫిల్లింగ్ ద స్క్రిప్చర్స్ అని మనం చూసాము. తర్వాత పునరుత్థానాన్ని గురించి ప్రథమ ఫలముగా ఆయన లేచాడని చూస్తూ ఉన్నాము. తర్వాత అపోస్తలుల కార్యం 1:3లో దేవుని రాజ్యాన్ని గురించి వారికి బోధించినట్లుగా, వారికి రుజువులు కూడా చూపించినట్లుగా చూసాము. తర్వాత నాలుగోదిగా చూసినట్లయితే 14:9లో ఆయన సజీ స స సజీవులకును, మృతులకు కూడా ప్రభువు అని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే మనం మార్కు సువార్త 15:16లో చూసినట్లయితే టు గివ్ హి హాస్ గివెన్ ఎ గ్రేట్ కమిషన్ టు హిస్ డిసైపుల్స్. అంటే ఆయన ప్రజలకు ఆయన ఒక గొప్ప బాధ్యత సువార్త గ్రేట్ కమిషన్ అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి వారు కూడా సువార్త వీలైనంత మట్టుకు సువార్త అందించాలండి. అందించాలి. ఫలింపజేసేవాడు దేవుడే. అయితే సువార్త
మన జీవితం ద్వారా కూడా సువార్త అందించొచ్చు. ఒక భక్తుడు ఒక మాట చక్కటి మాట చెప్పాడంట. ఏంటంటే, "దేర్ ఈస్ ఎ ఫిఫ్త్ గాస్పెల్. యూ నో దట్?" అన్నాడు. "దట్ ఈస్ నథింగ్ బట్ యూ అండ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్ ఇన్ ద సొసైటీ. దట్ ఈస్ ద ఫిఫ్త్ గాస్పెల్. యూ ఆర్ ద విండో ఆఫ్ క్రైస్ట్. త్రూ యూ ఓన్లీ దే కుడ్ ఏబుల్ టు సీ ద క్రైస్ట్" అంటారు. నీవు ఒక క్రైస్తవుడిగా జీవించినట్లయితే, నీ ద్వారా వారు క్రీస్తుని చూడగలరు. సువార్త లేకుండానే రక్షింపబడతారంటాడు గదా! పేతురు 3 అధ్యాయంలో అంటాడు గదా! ఏ! అమ్మ మీ భర్తలు మీకు సువార్త లేకుండానే మీ ప్రవర్తన వలన అన్నాడు. రక్షింపబడతారు. సో, యువర్ బిహేవియర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రీతిగా మనం జీవిద్దాం. మనం పగ తీర్చుకుంటే మన వంతు కాదు. మన పని ప్రార్థన చేయటమే. పగ తీర్చుకుంటే నా వంతు అంటున్నాడాయన. కాబట్టి ప్రియులారా, మరి సౌలు లాంటి పౌరులు ఎంతోమంది ఉంటారు. మనం భయపడకంట, మనం విశ్వాసములో ప్రభు కొరకు మంచి సాక్షులుగా, కీడు వలన జయించక ప్రేమ చేతనే జయించనని చెప్పినట్లుగా మనం అలాగే ముందుకు పోదాం. దేవుడు అన్ని విధాలా మనకి తోడుగా ఉండి బలపరిచి, అధైర్యపడకుండా ధైర్యంగా మనం ముందుకు సాగిపోదాం. ఎందుకంటే మన ముందు ఉన్నాడు. ఆయన మనకి మాదిరిగా ఉన్నాడు. ఆయన జయోత్సాహంతో వెళ్తున్నాడు. ఆయన వెనకన మనం కూడా వెళ్తూ ఉన్నాం. కాబట్టి భయపడొద్దు. మన రాజు ముందు ఉన్నాడు. మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన రాజులకే రాజు, ప్రభువులకు ప్రభువు. కాబట్టి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించిన క్రీస్తే మన గురి కలిగి ఉందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ వెరీ మచ్.